పురుషోత్తం రెడ్డి గారు నమస్తే సార్. చెప్పండి. యా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మొదటి ఎర్లీ ట్రెండ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్ ఏంటి? జనరల్గా నిన్న సాయంత్రం ఎవరిని అడిగితే మెయిన్ మీడియాని 10:30 వరకు చూడొద్దని చెప్పి సలహా ఇచ్చాను. అవునా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా గెలవచ్చు. ఐపీఎల్ కృష్ణాంజలి గారు చెప్పినప్పుడు ఓటింగ్ అయిన తర్వాత ఎందుకు అలా వచ్చిందని విశ్లేషణ చేసే సమయం తప్ప ఇది పోట్లాడుకునే సమయం కాదు. కాకపోతే ఇది ఏది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఏది ఈవీఎంల ఓట్లు సంబంధం లేకుండా కళాకల్పం చేసేసి మా ఛానల్ ఇంతమంది చూస్తున్నారు బిగ్ బ్రేకింగ్ల పేరుతో వాళ్ళు నడుపుతున్నారు. ఒక వన్నే తప్పదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కంపు. ఏంటంటే నా అంచనా ప్రకారం పోస్టల్ బ్యాలెట్ లో 60 to 70% కూటమికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఓట్లు. ఇదే నిజమైతే 1-2 పర్టికులర్ గా కుప్పం, పులివెందల, కడప లాంటి కొన్ని కీలకమైన వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాలు తప్ప 175కి 150 తెలుగుదేశం లీడ్ వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. పోస్టల్ బ్యాలెట్ రావాలి కూడా. ఎందుకంటే ఉద్యోగస్తుల్లో కానీ ఏదే పోస్టల్ బ్యాలెట్ కవర్ అయ్యే ఎంప్లాయీస్ కావచ్చు, ఓటర్స్ అందరూ కూడా ప్రభుత్వాన్ని పట్ల చాలా నెగిటివ్ ఉన్నారు. అది ఎమ్మెల్సీ ఎన్నికలను రుజువైంది. కాబట్టి ఈ ఫలితాలను నేను ఆశ్చర్యకరంగా చూడట్లేదు. ఇంకేదైనా దీంట్లో కొన్ని చోట్ల కానీ వైసీపీ లీడ్ చేసిందంటే ఆశ్చర్యకరంగా చూస్తా. పోస్టల్ బ్యాలెట్ లో తెలుగుదేశం పెద్ద మెజారిటీతో రావాల్సిందే, ఆ వాతావరణం ఉంది. ఈవీఎంలు కూడా ఒక 4-5 రౌండ్లు పూర్తయితే, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో ఒకరికి అనుకూలంగా ఉన్న అంటే ఒక ఏరియాలు ఉంటాయి కదా పోలింగ్ బూతుల్లో ఈవీఎం పెట్లు నెంబర్లే కదా వార్డులు అవన్నీ. ఇప్పుడు ఫస్ట్ తిరుపతిలో తిరుమల ఫస్ట్ లెక్కేస్తారు పోస్టల్ ఇది ఈవీఎంలో 100% తెలుగుదేశం లీడ్ చేస్తుంది, ఎన్డీఏ కూటమి లీడ్ చేస్తుంది. మిక్స్డ్ గా 2-3 వచ్చినాయి అనుకోండి, అంటే 4 రౌండ్లు వచ్చినాయి అనుకోండి, 2 కవర్ అయిపోతాయి. అప్పుడు ఒక పల్స్ అర్థం అవుతుంది, అప్పుడు కరెక్ట్ పల్స్ అర్థం అవుతుంది. ఆ తర్వాత ఒక 10 రౌండ్స్ కానీ పూర్తి అయిపోతే ఇంకెవరు గెలుస్తాడో ఒక నిర్ణయానికి వచ్చేవచ్చు. కాబట్టి 4 రౌండ్లు 10 రౌండ్లు వచ్చేంత వరకు ఫలితాన్ని మనం నిర్దేశించలేం. పోస్టల్ బ్యాలెట్ మాత్రం నేను అనుకున్న అంచనాలకి దగ్గరగానే ఉంది. నా దృష్టిలో 60 నుంచి 70% ఓట్లు తెలుగుదేశం పార్టీకి కూటమికే పడతాయి ఎంప్లాయీస్ లో. ఆ వాతావరణం అయితే ఉంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల వైసీపీ కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్నట్టుంది ఈ విషయంలో. ఇంతకు మించి ఇప్పుడు జరిగే విషయాల్లో మనం ఏం కామెంట్ చేసినా అది అర్థం లేనిది అవుతుంది. రైట్, చూద్దాం. ఇంకా మీరు స్టిల్ దీన్ని ఎక్స్పెక్టెడ్ ఎర్లీ ట్రెండ్స్ గానే చూస్తున్నారు యాజ్ ఫర్ యూ. సో కొన్ని అప్డేట్స్ చెప్తాను. తిరుపతిలో మీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేటు, జనసేన అభ్యర్థి 2800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారట శ్రీనివాస్ గారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 8500 ఓట్ల మెజారిటీ ఉంది. అలాగే శ్రీశైలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. అలాగే నాదెండ్ల